కోరాహు కుమారుడు కాలంలో ఏముంది అంటే ప్రత్యక్షపు గుడారాలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళు ఆశ చూడండి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఇక్కడే నేను ఆలోచించాను, నీ నివాసము ఎంత రమ్యము అన్నది. కానీ ఏముంది అక్కడ? నివాసములు రమ్యములు. వీళ్ళేం చూస్తున్నారు? అసలు ఒకటే కదా, వాళ్ళ మధ్య ఆ కాలంలో నడిచింది ఒకటే కదా, ఒకవేళ ఆ తర్వాత స్థిరపడిన ఒక్కటే కదా. మరి ఏ నివాసాలు చూస్తున్నారు వీళ్ళు? నాకు అనిపించిన విషయం మీరు చెప్తాను. నాకేమనిపించిందంటే, వీళ్ళు భౌతికంగా వాళ్ళ కళ్ళ ముందున్న నివాసాన్ని కాదు, ఇంకేదో చూస్తున్నారు. దేవుణ్ణి ప్రేమించే ఈ భక్తులకి ఇంకేదో కనబడుతుంది. దేవుణ్ణి ఇష్టపడేటువంటి ఈ భక్తులకి, దేవుణ్ణి ఆరాధించే ఈ భక్తులకి, దేవుని మందిరం అంటే ఓ తహతహలాడిపోయే హృదయం కలిగినటువంటి వీళ్ళకి భౌతికంగా కనబడేది కాకుండా ఇంకేదో కనబడుతుంది. వీళ్ళు ఇంకేదో చూస్తున్నారు. వీళ్ళు అంటున్నారు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంతో ధన్యములు. ఏ నివాసాలు చూస్తున్నారు వీళ్ళు? కాస్త మనం కూడా వాళ్ళకిలాగా ఆలోచన చేద్దాం. నాకు అర్థమైన విధానంలో వాళ్ళకి అర్థమైంది అనుకుంటున్న ఆలోచనలకు మనం వెళ్ళి చూస్తే, ఇలాంటి మాట యేసు ప్రభు నోట ఒక మాట వచ్చింది. మత్తయి సువార్త, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేకపోతే ఈ విషయం మీకు చెప్పవలసిన అవసరం లేదు అంటున్నాడు ఆయన. అది చెప్పుండేవాడిని కాదు. ఎందుకు చెబుతున్నానంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటే వీళ్ళు ఏం చూస్తున్నారు? నివాసమా, నివాసములునా అంటే వీళ్ళు ఎక్కడ చూస్తున్నారు? కోరాహు కుమారుల భక్తి భూమి మీద మాత్రమే ఉందనుకున్నాం. వీళ్ళు మించిపోయారు. కోరాహు కుమారుల భక్తి భూమికి మాత్రమే పరిమితం అవ్వలేదు. వాళ్ళు భూ సంబంధంగా మాత్రమే చూడట్లేదు, అంతకు మించి ఏదో వీళ్ళు చూస్తున్నారు. యేసయ్య చెప్తున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. కోరాహు కుమారులు అంటున్నారు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఏంటి తండ్రి ఇంటున్న నివాసాలు ఎక్కడున్నాయి? దానికి మనకు సంబంధం ఏంటి? ఒకసారి మనం దాన్ని కూడా ఆలోచించేద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా వచ్చేసింది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారు దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఏంటి అక్కడ ఉన్న నివాసాలకు ప్రత్యేకత అంటే, దేవుడిగా కలిసి ఉంటాడు, మనుషులతో కలిసి ఉంటాడు. దేవుడు మనుషులు కలిసి ఒక్క చోటే ఉండే నివాసములవి. దేవుడు మనుషులతో కలిసి వారికి తోడుగా వాళ్ళతోనే ఉండే స్థలం అది. యేసయ్య అంటున్నాడు, అక్కడ నివాసములు కలవు. ఇక విషయం యోహాన్ గారి ద్వారా రాయబడింది. అది ఏ స్థలం తెలుసా? ఆయన మనము కలిసి ఉండే స్థలము. ఇంకా దాని గురించి గొప్పగా చెప్తున్న మరొక మాట మనం ఆలోచన చేస్తే, అలాంటి గొప్ప స్థలాన్ని గురించి
గొప్ప గొప్ప వ్యక్తులు వాటిని ఎలా దర్శించారో, ఎలా చూశారో ఒకసారి మనం ఇంకా భక్తుల జీవితాల్లోకి వెళ్ళి చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాంకి ఏం తక్కువ? అబ్రహాంకి ఏమి లేదు. అబ్రహాంకి అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కానీ నీకు ఇంకేం కావాలయ్యా అంటే, కాదు నేను చూసేది వేరు. అన్నీ ఉన్నాయిగా అనుభవించవచ్చు కదంటే, కాదు నాకు ఆశ వేరే ఇంకోటి ఉంది. ఏమిటి అంటే అబ్రహాం చెప్తున్నాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఏం చూస్తున్నాడండి అబ్రహాము? భౌతికంగా ఇంత ఆ ధనవంతుడిగా ఉన్నటువంటి అబ్రహాము, అన్ని వసతులు కలిగిన అబ్రహాము, పనివాళ్ళు, అన్ని గొర్రెలు, వ్యాపారాలు, ఎంతమంది మార్బలం కలిగినటువంటి అబ్రహాము వీటన్నిటిని బట్టి సంతోషించగా దానికి మించింది ఏదో చూస్తా ఉన్నాడు. అదే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదుల గల పట్టణం. చూసారా వాళ్ళ ఆశ ఎలా ఉందో? అన్నీ ఇక్కడున్నా ఈ భూమి మీద దేవుడు అన్ని ఇచ్చినా వీళ్ళకి ఆశ ఎక్కడుంది? పునాదులు గల పట్టణం ఉంది. అందుకే ఈ కోరాహు కుమారులు అంటున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు రమ్యములు. ఎంత బాగున్నాయో, ఎంత బాగుంటాయో. మీరేం చూస్తున్నారా బాబు అంటే, మేము ఆ లోకంలో ఉన్న నివాసాలు చూస్తున్నాం. యేసు ప్రభు చెప్పాడు కదా, ఇదిగో నివాసాలు ఉన్నాయని. భక్తుడని యోహాన్ అంటున్నాడు కదా, ఇదిగో నాకు తెలుసు, నేను చూశాను, దేవుడు అక్కడ వారితో కలిసి ఉంటాడు. మనుషులు దేవుడు కలిసి నివసించే ఆ స్థలం అది. అక్కడ అనేక నివాసాలు ఉన్నాయి. అబ్రహాము లాంటి భక్తులు అంటున్నారు, మేము ఇక్కడ అన్నీ ఉన్నా మా మనసు అక్కడుంది. ఇక్కడ మాకు అన్నీ ఉన్నా మా మనసు అక్కడుంది. మేము దాని కొరకు ఎదురు చూస్తున్నాం, దానికోసం ఎదురు చూస్తున్నాం. అదే పత్రికలో రాయబడి ఉంటుంది, వీళ్ళందరూ మనసు అక్కడ పెట్టుకున్నారు కాబట్టి ఈ భూమి మీద అన్నీ ఉన్నా వాళ్ళు యాత్రికులుగా, పరదేశులుగా బ్రతికి సింపుల్గా కాలం చేశారు. వీళ్ళు మనసు అక్కడ పెట్టుకున్నారు వాళ్ళ మనసు. చూడండి 45వ కీర్తన 8వ వచనంలో అక్కడ ఆ నివాసాల యొక్క విలువ, కట్టడాన్ని వర్ణిస్తున్నాడు. 45వ కీర్తన 8వ వచనం. నీ వస్త్రములన్నీ కూడా గుడ్ బా, మంచి సువాసన. ఓకే. దంతముతో కట్టిన నగరులలో వినబడాల, తంతి వాయిద్యములతో నిన్ను సంతోషపెట్టుచు. దంతములతో కట్టిన నగరములు. అలంకార భాషలో వర్ణిస్తున్నాడు భక్తుడు. అది ఎంత విలువైందో వర్ణిస్తున్నాడు, ఎంత కాస్ట్లీనో వర్ణిస్తున్నాడు. మనోళ్ళు ఎవరికైనా పులి గోరు దొరికింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? పులి గోరు ఏమా మెడలేసుకుంటారు దాన్ని. దానికి ఒక బంగారు తొడుగు, దానికి ఒక చైను. ఇక ఆ చైన్ కంటే, బంగారం కంటే ఎక్కువగా అట్రాక్షన్ గా కనపడేది ఏంటో తెలుసా? పులిగోరు. గోరుకే నువ్వు అలాగుంటే, దంతాలతో కట్టిన నగరం అంట. ఎంత విలువ తెలుసా? ఏనుగు దంతాలు ఎక్స్పోర్ట్, అది పెద్ద నేరం. అవి కానీ కట్ చేస్తే, ఆ రోజుల్లో రాజుల కాలంలో దంతాలు వాడేవాళ్ళు కొన్ని విలువైన వస్తువులకి. ఖడ్గమృగం కొమ్ములు వాడేవాళ్ళు.
దంతంతో చేసిన చిన్న మీరు బొమ్మ కొనండి, ఎంత కాస్టో మీరు అడగండి. అసలు కనబడవు, దొరకు. ఎక్కడైనా పెద్ద షాపులో దొరికితే ఓ చిన్న వస్తువు, దంతంతో కూడిన ఒక వస్తువు, అసలు పులి గోరు దొరుకుతుంది మీకు. ఈ జారు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ నివాసములు ఎంత కాస్ట్లీవో, ఎంత ఖరీదైనవో చెప్పడానికి భక్తుడు ప్రయత్నం చేస్తున్నాడు. దంతములతో కట్టబడిన నగరము. అందుకే భక్తులకు పిచ్చెక్కిపోయింది. వాడు ఎవరు దేవునికి దగ్గరగా ఉంటారో వాడు అది చూస్తారు. ఎవరు దేవుని ఎక్కువగా ప్రేమిస్తారో వారికి దాని మీద ఆశపడుతుంది. ఎవరు దేవుడు అంటే ఇష్టంగా ఉంటారో, ఆయన మందిరం పట్ల, ఆయన ఆరాధించడం పట్ల ఇష్టంగా ఉంటారో వాళ్ళకి అవి కనబడతాయి. ఒక్కసారి కనబడితే వాళ్ళు దాన్ని వదలరు. దేన్నైనా వదులుకుంటారు, దాన్ని వదలరు. అందుకు ఒక అద్భుతమైన ఉదాహరణ మీకు చెప్తాను. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26 ఈ 3 వచనాలు చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, మీరు వినాలి ఎక్కడి నుంచి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనలేదు. కానీ ఎలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. బహుమానం కలగబోయే దాని కొరకు దృష్టి పెట్టాడట. అందుకేం పోగొట్టుకున్నాడు తెలుసా? ఏం వదులుకున్నాడు తెలుసా? ఏమేం వదులుకున్నాడు చెప్పండి మీరు. అందుకే చదివినప్పుడు మీరు ఆలోచించుకున్నా. రాజకుమారుడు లాంటి రాజకుమార అధికారాన్ని వదులుకున్నాడు. ఇంకా సింహాసనం వదులుకున్నాడు ఒక రకంగా. ఇంకా చెప్పాలి మీరు అందుకే మిమ్మల్ని నేను చెప్తున్నాను. నేను మధ్య మధ్య చూడండి, జాగ్రత్తగా ఎక్కడి నుంచి వినండి అని. సుఖభోగములు వదులుకున్నాడు. ఇంకా ఐగుప్తు ధనమును వదులుకున్నాడు. ఐగుప్తు ధనాన్ని వద్దనుకున్నాడు. అల్పకాల సుఖభోగాలు వద్దనుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు నన్ను అనిపించుకోవడం కూడా వదులుకున్నాడు. ఇంకా ఎగస్ట్రా ఏం మాట్లాడుతున్నాడంటే, అవసరమైతే క్రీస్తు కొరకు నింద కూడా పడతాను. ఎందుకు? కలగబోయే దాని మీద నా మనసు వెళ్ళిపోయింది, పొందబోయే దాని మీద నా కన్ను పడింది. ఇక నా దృష్టి ఇక్కడ ఈ సింహాసనం మీద లేదు, ఐగుప్తు ధనం మీద లేదు, సుఖభోగాల మీద లేదు. నా మనసు ఎక్కడ ఉందంటే, నా దృష్టి ఎక్కడ ఉందంటే, నా చూపు ఎక్కడ పడిందంటే, నా కన్ను అక్కడ పడిపోయింది. ఏం చూసుంటాడు మీరు ఆలోచించండి. అబ్రహాం ఏం చూశాడో మీరు ఆలోచించండి. మోషే ఏం చూస్తున్నాడో మీరు ఆలోచించండి. కోరాహు కుమారులు ఏం చూస్తుంటారో మీరు ఆలోచించండి. దావీదు లాంటి భక్తులు ఏం చూస్తున్నారో మీరు ఆలోచించండి. వాళ్ళ కళ్ళ ముందు అన్నీ ఉన్న వాటి వల్ల వాళ్ళకి ఏదో తృప్తి లేదు, ఇంకేదో ఉంది. ఏంట్రా బాబు చెప్పు నీ మనసులో మాట అంటే, నా కన్ను అక్కడ పడింది అన్నాడు. ఎక్కడ పడిందండి ఈ కన్ను? ఎక్కడేసేవాడు ఆ కన్ను అంటే, ఇది కలగబోయే బహుమానం మీద, ఆ పునాదులు గల పట్టణం మీద, ఆయన ఉండే నివాసాల మీద నాకు కనబడింది. ఇక అక్కడ కన్ను పడితే ఇక్కడ చూసి ఆడు ఏం మురిసిపోతాడు చెప్పండి. ఆ పునాదులు గల పట్టణం మీద కన్నేస్తే ఈ లోకంలో ఏమిస్తే మబ్బి పెట్టగలం చెప్పండి? అలాంటి వాళ్ళని ఏం చూపించి ఆశ పెట్టగలం చెప్పండి?
మోషే అన్నాడు, అవసరమైతే నేను నింద కూడా ఓకే, నిందలు శ్రమలు అనుభవించడం కూడా నాకు ఇష్టమే, దానికోసం కలగబోయే బహుమానం మీద దృష్టి పెట్టాను. ఏమండి, ఇంకా ఇంకా చక్కగా మనం ఆలోచన చేస్తాం దాని గురించి చెప్పడం. మరికొన్ని మాట మనం చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో అది ఎప్పుడు కలుగుద్ది చెప్పాడు. ఎప్పుడు అక్కడ చేరుకుంటాం, ఎప్పుడు అది పొందుకుంటాం, ఆ వివరణ మత్తయి సువార్తలో మనం యేసుప్రభు మాటల్లో చూస్తాం. 25వ అధ్యాయం 34వ వచనం. రాజు తీర్పు రోజునమాట తన కుడి వైపునున్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీకు ఇలా క్లూ ఇస్తా ఉంటా, మనసు పెడతారండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు స్థిరపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. ఎప్పుడు మొదలైందంటే ఇది ఈ కట్టడం ఎప్పుడు మొదలు పెట్టారు? ఈ నగరం కట్టడం, లోకం ఎప్పుడు పుట్టింది? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం కదా. ఈ లోకంలో మనకేం కనబడుతున్నాయి? పైన చూస్తే, కింద చూస్తే అటు మన సముద్రం, అటువైపు చూస్తే సముద్రం, ఇటు చూస్తే చెట్లు, అటుకి అటు వెళ్తే కొండలు. దేవుడు భూమిని, ఆకాశమును, సముద్రమును, ఈ చుట్టూ చెట్లను, కొండలను, రోయలను, జంతువులను, పక్షులను, అబ్బా బాబా ఇవన్నీ కలుగుతా వచ్చినాయి ఒకటి తర్వాత ఒకటి. దేవుడు భూమి ఆకాశమును కలుగు, మొదటి దినము, రెండవ దినం, ఇలా కలుగుతూ వచ్చాయి. మీకు తెలుసా ఇది ఎప్పుడు పుట్టిందో? లోకము పుట్టినది మొదలుకొని ఇది ఎప్పుడు పుట్టడం మొదలుపోయిందో అదే సమయంలో ఇంకో చోట కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకో చోట ప్రారంభమైంది ఇంకో కట్టడం. ఇది ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి ఇంకొకటి మొదలైంది. ఆయన తన పిల్లల కొరకు ఇంకొక స్పెషల్ నగరాన్ని కడుతున్నాడు, ఇంకో ప్రత్యేకమైన నగరాన్ని కడుతున్నాడు. చూడండి, ఇది కట్టేశాడు, ఇది అయిపోయింది, ఇది పుట్టింది, మన తాత ముత్తాతల నుంచి వస్తున్నారు. ఆదామావలు వచ్చారు, ఆ నోహు తర్వాత తాతయ్య వచ్చాడు, తర్వాత అబ్రహాం తాతయ్య వచ్చాడు, మోషే లాంటి వాడు వచ్చారు, దావీదు లాంటి వాళ్ళు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, వాళ్ళు వచ్చారు, యేసులు వచ్చాడు, అపోస్తులు వచ్చారు, ఇంకా మన తాతలు వచ్చారు, మన ముత్తాతలు వచ్చారు, వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పుడు మనం వచ్చాం, ఇక మన తర్వాత ఇంకెంతమంది వస్తారో తెలియదు, అనుభవిస్తానే ఉన్నాం. ఇంకా అది పూర్తవలా. ఇది అయిపోయి దీన్ని అనుభవించడం, ఇది నాశనం అయిపోవడం కూడా మొదలైంది. ఇక గాల్లో కాలుష్యం వచ్చేసింది, పండే పంటల్లో కాలుష్యం వచ్చేసింది, తాగే నీళ్ళలో స్వచ్ఛత పోయింది, పీల్చే గాల్లో స్వచ్ఛత పోయింది, ప్రకృతిలో స్వచ్ఛత పోయింది. ఇది అయిపోతుంది, ఇక వచ్చింది, ఇక మళ్ళీ పాడైపోవడం కూడా మొదలైంది. ఇంకా అది పూర్తవలా. మన కోసం కడుతున్న రాజ్యం ఇంకా పూర్తవలా. అది పూర్తయిపోయినప్పుడు దేవుడు వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత తీర్పు జరుగుద్ది. తీర్పు రోజున ఆయన చెప్తున్నాడు, కుడివైపునున్న వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు కట్టినటువంటి ఆ నగరాన్ని మీరు స్వతంత్రించుకోండి. చెప్పండి కూడా దేవుని కనపరచండి. మీ మనసు ఉల్లాసించాలండి. నేను చెప్తే కొడుతున్నారు, నాకు సిగ్గుగా ఉంది. మీ హృదయం ఉప్పొంగాలి. ఇది కట్టింది చూస్తేనే దెమ్మ తిరిగిపోతా ఉంటుంది. నాకు ఇప్పటికీ ఆ మధుర అనుభూతులు నేను మర్చిపోలేను. చూసా, రాజస్థాన్ వెళ్ళా, ఆగ్రా చూశాను, కొడైకెనాల్ వెళ్ళా. ఇలాంటి కొన్ని స్థలాలు చూసేసరికి నేను కొడైకెనాల్ వెళ్తే నాకు ఇప్పటికీ అసలు ఆ మధుర అనుభూతి, నేను అది మంచి రోహిణి కాంతి ఎండల్లో 12 గంటలకు బస్సు దిగితే మేము సన్నగా తొప్పుపడతా ఉంది స్నో, మంచు. ఎంత అందంగా ఉందంటే నగరం, చెప్పలేను, మాటలతో వర్ణించలేను. ఒక చెట్టు ఈ 2 చర్చిల వెడల్పులో ఉంటుంది. ఒక చెట్టు మొద్దు, ఆ మొద్దుని నరికితే దాన్ని ఒక చోట కొట్టారు, దాన్ని 3 లారీలు పెట్టొచ్చు దాని మీద. అంత పెద్దది, చూస్తే కంటికి కనబడనంత ఎత్తుంది అది.
ఇది మన లైట్ హౌస్ టవర్ లాగా ఉంది అది. అలాంటి చెట్లు పెచ్చగా వెచ్చల విడిగా పొడుగ్గా బారుగా ఎదిగేసి, ఆ జలపాతాలు 4 కొండల మధ్యలో ఒక గుంట, ఆ గుంటని పెద్ద బోట్ షికార్ లాగా చేశారు. వచ్చే నీళ్ళు వస్తున్నాయి, పోయే నీళ్ళు పోతున్నాయి. ఇప్పటికీ గుర్రాల మీదే వెళ్తారు అక్కడ అందరూ. చాలా మందికి మనం బైక్ బండి కొనుక్కుంటే వాళ్ళు గుర్రాలు కొనుక్కుంటారు, ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి బైక్ ఇదైపోద్దని. ఆ మనుషులు వాళ్ళు పీల్చే గాలి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు చాలా బాగుంటాయి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. అంతే హెల్తీ, మంచి గాలి, మంచి వాతావరణం, పండే పంటలు, కొండల మీదే పండుది పంటలు, ఎంత సుందరం. అది చూసి బహుశా స్వర్గం ఎలాగే ఉంటదేమో అనుకుంటే ఆయన అంటున్నాడు, పిచ్చోడా, ఇది కట్టాము, ఇది అయిపోయింది, ఇది ఎప్పుడు మొదలెట్టామో అప్పుడు ఇంకోటి మొదలెట్టాము, అది ఇంకా అవ్వలేదు, అది నీకు ఇస్తానంటున్నాడు. ఏం చూస్తే ఇది వదిలేశారు చెప్పండి అండి. ఏం చూస్తుంటే ఆ దంతంతో కట్టిన నగరం అని పోల్చాడు. నేను తాజ్మహల్కి వెళ్ళే ఆశ్చర్యపోయా. ఒక్కొక్క ప్లేస్, ఆ తాజ్మహల్ సమాధి ఒక్కొక్క ప్లేస్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క రాయితో కట్టారు. అది దాదాపు 27-28 రకాల మార్బుల్స్ని వాడారు. ఒక్కొక్క చోట అయితే ఒక్కొక్క బిట్టు చూస్తే ఒక్కొక్కసారి ఇలా ముట్టుకుంటే మార్బుల్ ఐస్ కాంతం, అది ఐస్ మీద చేసినట్టు ఉంటుంది ఆ రాయి అంతా. రాజస్థాన్ నుంచి, లేదా ఇంకా బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, ఎక్కడెక్కడి నుంచో. ఆ రోజు తాజ్మహల్ కట్టింది ఎవరు? షాజహాన్ కదా. ఎక్కడెక్కడి నుంచో రప్పించాడు ఇటు ఒక సమాధికి. అది చూసి ఓరి నాయన, ఈ రాళ్ళు ఏంటారు, ఎక్కడికి తెచ్చాడు ఈ రాళ్ళు, ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత ట్రావెలింగ్ అయి ఉంటుంది, ఎంతమంది జనాలు పనిచేస్తుంటారు, ఎంత దూరం మోసుకొచ్చుంటారు. ఇది ఒక్కొక్క ప్రాంతం, ఒక్కొక్క గది, ఒక్కొక్క పరిస్థితి, ఒక్కొక్క స్టోన్తో. అది చూసి అక్కడ ఎన్ని మేము చదివితే దీనికి ఎంత కష్టపడ్డాడు ఏంటి. అందుకే ఈ ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క కలర్లో కూడా ఉంది, అది రంగు కూడా మారుతుంది, గ్రీన్గా కొన్ని. ఇదే ఇలాగుంటే ఒక షాజహానే ముంతాజ్ కోసం సమాధి అలా కడితే, శాశ్వతంగా మనం నివసించాలని, మనతో కలిసి ఉండాలనుకున్న దేవుడు ప్లాన్ చేసి కట్టేది ఇంకెంత బాగుంటుందో చూడండి, మీరు ఆలోచించండి. అందుకే భక్తుడు అన్నాడు, దంతాలతో కట్టబడిన నగరం అన్నాడు. పిచ్చి మాలోకం మనకి అర్థం కావాలా. ఇది అర్థమైన వాళ్ళందరూ భూమి మీద ఎలా బ్రతికారంటే, సింహాసనం, ఐగుప్తు సింహాసనం అంటే చిన్న విషయం కాదు. ఆ రోజుల్లో ప్రపంచానికి నాగరికత నేర్పిన అతి పెద్ద నగరం అది. దాని సింహాసనాన్ని వద్దు నాకు, ఒరేయ్ సుఖభోగాలు పక్కన పెట్ట. ధనం, ఐగుప్తు ధనం అంటే ఇప్పుడు అమెరికా డాలర్ ఎంత కాస్ట్, ఐగుప్తు కాయిన్ అంత కాస్ట్. ఐగుప్తు ధనం నేను చూస్తున్నాను, నా మనసు దాని మీద పెట్టాను. కొడితే అది కొట్టాలి, కొడితే అది సంపాదించుకోవాలి, అది శాశ్వతంగా ఉండేది, అది చాలా బాగుంది, అవసరమైతే ఇక్కడ శ్రమలైన పడతాను. వాళ్ళు ఏం చూశారండి, మనం ఏం చూస్తున్నాం? కోరాహు కుమారులు చూడండి, వాళ్ళ కడుపును కొట్టిన పిల్లలు ఏం చూస్తున్నారంటే ఆ గొప్ప నివాసాలు చూస్తున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, ఎంత రమ్యములు. ఒక మాట కీర్తనలో చూస్తే మనం 16వ కీర్తన 5వ వచనం ఒకసారి మనం చదువుదాం. 16వ కీర్తన 5వ వచనం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నువ్వే నన్ను కాపాడుతున్నావు, నువ్వే ఈ భాగాన్ని కాపాడుతున్నావు. ఇంకా మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించింది, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగింది. ఎప్పుడు కలిగిందో తెలుసా? ఎప్పుడు అలాంటి తృప్తిగా ఈ మాట అనగలుగుతున్నాడు సార్? తన స్వాస్థ్య భాగము, పానీయ భాగము దేవునికి అర్పించినప్పుడు.
మోషే అలాగే తనను తాను దేవునికి అర్పించుకున్నాడు, శ్రేష్టమైనవి చూశాడు. అబ్రహాములు అర్పించుకున్నాడు, శ్రేష్టమైనవి కనబడుతున్నాయి. కోరాహు కుమారులు తమ జీవితాలు అలాగ అర్పించుకున్నారు, వాళ్ళకి శ్రేష్టమైనవి నివాసాలు కనబడుతున్నాయి. ఇంకా మనం అర్పించుకోలేదు, అందుకే మనకు కనబడతలేదు, చూడలేకపోతున్నాం. వద్దంటే వచ్చి పడుతుంది వాళ్ళకి, ఆ తర్వాత చూసుకుందాం అంటున్నారండి. భూమి మీద వద్దంటే ఎక్కువైపోతుంది వాళ్ళకి, దీని మీద మాకు సంతోషం లేదంటున్నారండి. చూడండి ఒక చక్కటి మాట 84వ కీర్తనలో 2వ మాట కూడా చదివేద్దాం. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. ఆదివారం వస్తే మన శరీరాలు, మన హృదయము, మన ఆత్మ కేకలేస్తుందా? ఆకలేస్తుందా? అయ్యగారు ఇప్పుడే కేజీ తెచ్చారు అయ్యగారు, ఆకలేస్తుంది, కేకలు రావట్లా. ఎదిగొస్తాయి? నీ హృదయము ప్రాణాత్మ దేహాలు కూర మీద ఉంది, ఆకలేస్తుంది కానీ కేకలు ఎట్ట వస్తుంది? వాళ్ళ హృదయాలు, ప్రాణాత్మ దేహాలు దేవుని మీద ఉన్నాయి, అందుకే వాళ్ళ హృదయం కేకలు వేస్తుంది, ఆయన్ని స్తుతించడానికి కేకలు వేస్తుంది, ఆ మందిర ఆవరణాన్ని అనుభవించడానికి కేకలు వేస్తుంది, ఆ పునాదులు గల పట్టణం ఎప్పుడు వెళ్తావా అని కేకలు వేస్తా ఉంది. వాళ్ళు కనపడుతుంది, ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుందని వాళ్ళ హృదయం కేకలు వేస్తుంది. ప్రాణాత్మ దేహాలు ఇంకా అసలు ఆయన ఇంకా గొప్పగా కూడా కోరుకోవట్లేదు కోరహ కుమారులు. మీరు బాగా గమనించారా? ఇక్కడ 2వ వచనంలో యెహోవా మందిర ఆవరణములను చూడవలనని, ఇక్కడ కూడా ఆవరణములు. ఒకవేళ మనం భౌతికంగా చూస్తే ఆ రోజు వాళ్ళు ఉన్న కాలంలో మందిర ఆవరణం, ప్రత్యక్ష గుడారం 3 భాగాలుగా ఉండేది కదా. ఒకటి ఆవరణం అంటారు, అక్కడ ఏమేమి ఉంటాయి? గంగాళం ఉంటుంది, బలిపీఠం ఉంటుంది, ఇంకేమో చిన్నవి. ఆ తర్వాత 2వ భాగం ఒక పెద్ద తెర, అది దాటుకొని వెళ్తే పరిశుద్ధ స్థలము అని ఉంటుంది. అక్కడ ఏమి ఉంటాయి అంటే సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది, ధూపం ఉంటుంది, ధూపార్తి ఉంటుంది, ఇది దాన్ని క్యాండిల్ లైట్ వెలిగిస్తుంది చూడండి, అలాంటి దీపస్తంభం ఉంటుంది. అది కూడా దాటుకొని ఇంకొక తెర చింపుకొని మనం చూడగలిగితే అక్కడ దేవుని మందసం ఉంటుంది. ఆ మందసం లోపల ఏముంటాయి? అహరోను చిగురించు కర్ర, మన్నగల పాత్ర, 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి. ఆ మందసం మీద దేవుడు దిగొచ్చేవాడు, అక్కడ మాట్లాడేవాడు మోషే. అక్కడికి ఆ తర్వాత ప్రధాన యాజకుడు తప్ప ఎవరు వెళ్ళలేదు. యాజకులు కూడా పరిశుద్ధ స్థలంలోనే ఆగిపోయారు, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళలేదు. ఇక సాధారణమైన వాళ్ళందరూ ఆవరణ వరకే వచ్చి బరులు అర్పించుకొని గంగాళంతో కాళ్ళు చేతులు కడుక్కొని శుద్ధి చేసుకున్నారు తప్ప అది దాటి వెళ్ళలేదు. కోరాహు కుమారుల ఆశ ఏంటో తెలుసా? పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలని కాదయ్యా, అతి పరిశుద్ధ స్థలం చూడాలని కాదయ్యా, నీ ఆవరణలో ఉంటే చాలు మా బతుకు ధన్యం అయిపోద్ది అన్నాడు. నీ ఆవరణ చాలు మా బతుకు ధన్యం. చూడు, అదేగా ఉంది, అలాగే ఉందిగా. యెహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ప్రాణము, హృదయము, ఆత్మ, ప్రాణాత్మ దేహములు, శరీరము ఆశపడుతుంది. ఎప్పుడైతే మన ప్రాణాత్మ దేహములు ఆయనకు అర్పించి మనం ఆరాధిస్తామో అద్భుతమైన సంగతులు మనం చూడగలుగుతాం. అందుకే మనం ఆయన చెప్పే సూచనలు, ఆజ్ఞలు కాస్త ఆలోచిస్తూ ఉండాలి. మనం ఆయన ఆరాధించాలంటే ఎలాగ ఆరాధించాలి? నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకంతోను నీ దేవుడైన యెహోవాను ఆరాధించాలి. ఎప్పుడైతే నీ ప్రాణదేహాత్మను ఆయనకి అర్పించి ఆరాధిస్తావో
అందుకే ఇద్దరు కీర్తనకారుడు అంటాడు కదా, ఇదిగో నా పానీయార్పణమును నా భాగమును నీకు అర్పిస్తున్నావు, నువ్వే దాన్ని కాపాడుతున్నావు, మనోహరమైన స్థలములో నాకు పాలు దొరుకుతుంది. ఏం చూస్తున్నారు? మనం ఏం చూస్తున్నాం? ఏం కనబడుతుంది వాళ్ళకి, మనకేం కనబడుతున్నాయి? ఆశపడండి, మనం ఆశపడదు. అందుకే యేసుప్రభు అంటాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మిగిలినవన్నీ అవి రావాల్సినవన్నీ వస్తూ ఉంటాయి, మీరు వెతకవలసింది వెతకండి. మన ఆశ దాని మీద, మన దృష్టి దాని మీద ఉండాలి. అందుకే అపోస్తులు పత్రికలో చెప్పిన ఒక మాట, కేవలం యేసుప్రభుని ఈ లోక సంబంధమైన వాటి కొరకే మీరు నమ్ముకుంటే ఓ బ్యాడ్ లక్, మీ అంత దౌర్భాగ్యం దురదృష్టవంతులు లేరు. ఆయన ఎందుకు నమ్మాలంటే దీని కాదు, దీనికంటే గొప్పది ఆయన మన కోసం పెట్టాడు, మనతోనే ఉండాలి, మనతోనే యుగాలు నివాసం చేయాలనుకుంటున్నాడు. అది మీరు ఆశపడాలి. ఆయన నుంచి పొందుకోవాల్సింది ఏదైనా ఉందంటే గొప్పని పొందుకోవాలి. వారి హృదయం అక్కడ ఉంది, వారి చూపు, వారి కన్ను అక్కడ పడింది. ఆలోచిద్దాం, మన హృదయం ఏం కోరుకుంటుంది? మన ప్రాణ దేహాత్మలతో మనం ఏం చేయాలనుకుంటాం? కోరాహు కుమారులు వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా జీవించారు. కానీ ఈ పిల్లల్లో ఈ మనసు ఎలా పుట్టింది? వాళ్ళు ఏం చూస్తున్నారు? వాళ్ళు ఏం నేర్చుకున్నారు? వాళ్ళు ఎలాగ నడుస్తున్నారు? వాళ్ళు ఏది ఎలాగ వాళ్ళు జీవిస్తున్నారు? వాళ్ళకి ఆశ ఏంటి? వాళ్ళకి ఇష్టమైంది ఏంటి? వాళ్ళ మాదిరిగా చేసుకుందాం. వాళ్ళ మనస్సు మనకు వచ్చును గాక, అలాంటి మనసు మనకు వచ్చును గాక. అబ్రహాము మనసు మనకు వచ్చును గాక, మోషే మనసు మనకు వచ్చును గాక, ప్రవక్తల మనసు మనకు వచ్చును గాక, భక్తుల మనసు మనకు వచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం.